అలాగా అన్ని సినిమాల్లోనూ స్వాతి ముత్యం అన్ని సినిమాల్లోనూ చాలా గొప్ప క్యారెక్టర్స్ చేశారు. మా బ్యానర్ తోటి ఆయనకి అనుబంధం మా నాన్నగారికి వాళ్ళిద్దరికీ బాండింగ్ చాలా బాగుండేది. ఒక బ్రదర్లీ అఫెక్షన్ ఉండేది. మాకు మా చిన్నప్పటి నుంచి ఆయన ఇంకోటి బాగా అనుబంధం. సడన్గా ఇలాగా ఇది ఈరోజు అంటే మధ్యలో కోలుకుంటారని తెలిసింది. చాలా ఆనందపడ్డాం. సడన్గా ఇవాళ ఈ న్యూస్ వినేటప్పటికి చాలా బాధ కలిగింది. ఆయన లేని లోటు పెద్ద లోటే. మాకు మెడ్రాస్లో బాగా క్లోజ్ మేమందరం, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేము. సో ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. చాలా బాధాకరమైన విషయం. నాకు శరత్బాబు గారు తండ్రి సమానుడు. మా నాన్నగారు శరత్బాబు చిన్నప్పుడు క్లాస్మేట్స్. మేము ఎప్పుడు తిరుపతి వెళ్ళినా అక్కడి నుంచి మద్రాసు వెళ్ళి శరత్ అంకుల్ ఇంట్లో కూర్చొని ఒక 1 డే ఎక్స్పెండ్ చేసి మళ్ళీ వచ్చేసేవాళ్ళం. సో చాలా డిసిప్లిన్ పర్సన్. ఫుడ్ కానీ ఆరోగ్యం కానీ ఎప్పుడు కూడా చాలా క్రమశిక్షణతో పెరిగారు ఆయన. ఈరోజు ఆయన ఇలా నేను చూడడం నాకు చాలా బాధాకరంగా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఇన్హెల్దీ ఇంత తక్కువ టైంలో అవుతారని. అండ్ బిగ్ లాస్ ఫర్ మీ. మా నాన్నతో సమానమైన ఆయన చనిపోవడం నాకు చాలా బాధగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాల్లో రాధా కళ్యాణం, శిక్ష, నేను తీసిన సినిమాల్లో నా ఆధ్వర్యంలో తీసిన సినిమాల్లో యాక్ట్ చేశారు. ఆయన చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఆయన ఈ ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీలో మెంబర్ కూడా. ఆయనకి మా దగ్గర ఫ్లాట్ కూడా ఉంది. ఆయన చాలా మంచి మనిషి. సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ అయినా ఆయనకి ఎవరితోనూ తగాదాలు లేవు. నాకు ఆయనతో దాదాపుగా 40 సంవత్సరాల పరిచయం ఉంది. ప్రతి సినిమాలోనూ ఆయన ఏ సినిమాలు యాక్ట్ చేసినా కానీ ఆ ప్రొడ్యూసర్లతోనూ ఆ డైరెక్టర్లతోనూ చాలా హ్యాపీగా ఉండేవాడు. ఎప్పుడు కూడా ఆయన తగాదా పెట్టుకునే మనిషే కాదు. చాలా సాఫ్ట్గా ఉండేవాడు. ఆయన టయానికి షూటింగ్లకు వచ్చేవాడు. టయానికి ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోయేవాడు. అనవసరమైన వాటిలో పట్టించుకునేవాడు కాదు. అటువంటి ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన ఆత్మ శాంతి కలగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.